నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. లాస్ట్ క్లాస్ లో మనం ఈ యావరేజ్ కి సంబంధించి అసలు యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ సందర్భంలో మనం యావరేజ్ అనేది కట్టాల్సిన అవసరం ఉంది, అట్లాగే యావరేజ్ మీద కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని చూడడం జరిగింది. అట్లాగే యావరేజ్ లో ఉన్నటువంటి రిలేషన్స్ కొన్ని ఫార్ములాస్ ఏమున్నాయి అన్నదాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. రైట్, ఈ రోజు మనం ఈ యావరేజ్ కి సంబంధించి ఇంకా అడ్వాన్స్ గా థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇస్తే గనక ఎట్లా సాల్వ్ చేయాలి అన్న అంశం మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఈ థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన ప్రతి ప్రాబ్లంలోనూ ప్రతిదీ కూడా మనం ఈక్వేషన్ వైజ్ మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్ అనుకొని ఎక్స్ అనుకుని లెక్కలు యాక్చువల్ గా మనం చేస్తాం. అలా చేస్తేనే మనకి ఆన్సర్ ఈజీగా రావడానికి అవుతుంది, బట్ కొద్దిగా సొల్యూషన్ అనేది కొద్దిగా లెంత్ అవుతుంది. అలాంటి ఎక్సెల్ యూజ్ చేయకుండా మనం యావరేజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం మ్యాక్స్ ఒక 70% వరకు చేయొచ్చు. అది దేన్ని బేస్ చేసి అంటే కనుక మనకి ఒక రూల్ చెప్పుకున్నాం. ఏంటది? యాడింగ్ అలాగే మల్టిప్లికేషన్ రూల్ అనేది మనం ఈ యావరేజ్ కి సంబంధించి ఒకటి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఏంటది? ఇప్పుడు ఒక 10 నంబర్స్ ఉన్నాయి, 10 నెంబర్లు ఉన్నాయి. 10 నెంబర్లు ఇండివిజువల్ నెంబర్లు ఉన్నాయి. ఇండివిజువల్ నెంబర్లు సమ్ ఎక్స్, వై, జెడ్, ఒక 3 నెంబర్లు ఉన్నాయి. ఈ మూడింటి యొక్క సగటు యావరేజ్ అనేది 50 అయ్యింది అనుకుందాం. 50 అయ్యింది అనుకుంటే కనుక ఈ నంబర్స్ ప్రతిదానికి కూడా ఒకే వాల్యూను యాడ్ చేసినట్లయితే అంటే ఇక్కడ 5 యాడ్ చేసాం, అట్లాగే ఇక్కడ 5 యాడ్ చేసాం, ఇక్కడ 5 యాడ్ చేసాం, ప్రతి దాంట్లో కూడా 5 యాడ్ చేసినట్లయితే ఈ ఫైనల్ గా వచ్చే కొత్త యావరేజ్ లో కూడా న్యూ యావరేజ్ ఏదైతే ఉందో న్యూ యావరేజ్ లో కూడా 5 అనేది యాడ్ అవుతుంది అని మనం ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేశాం. అట్లాగే మైనస్ తీసివేతల్లో కూడా అట్లాగే చేసాం. ఒకవేళ ఇక్కడ -5 చేసి ఇట్లా -5 చేస్తే ఈ ఫైనల్ గా వచ్చినటువంటి కొత్త యావరేజ్ లో కూడా -5 చేయాలి. అట్లాగే మల్టిప్లికేషన్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ప్రతిదానికి గురించినట్లయితే కొత్తగా వచ్చే యావరేజ్ ఏమవుతుంది? గుణించబడుతుంది. ఇట్లా ఈ 3 కండిషన్స్ చూసాం. డివైడెడ్ బై ఎక్కడ మనకి టచ్ అవ్వదు, దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. ఈ 3 కాన్సెప్ట్లు అయితే మనం మైండ్ లో పెట్టుకోవాలి. మెయిన్ గా మైండ్ లో పెట్టుకోవాల్సింది ప్లస్ అనేది మోస్ట్ మనం మైండ్ లో పెట్టాలి. దీన్ని బేస్ చేసుకునే ఈ యావరేజ్ కి సంబంధించి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సే ఎక్స్ గానీ సే వై గానీ అనుకోకుండా, అంటే ఈక్వేషన్ వైజ్ వెళ్లకుండా డైరెక్ట్ గా మనం షార్ట్ కట్ రూపంలో లెక్కలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, ఒక్కసారి ఆ ప్రాబ్లమ్ చూద్దాం. రైట్, దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే కనుక ఇందులో ఒక క్రికెట్ మ్యాచ్ ఉందండి. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. దీంట్లో మొత్తం 10 మ్యాచెస్ ఆడారండి. 10 మ్యాచెస్ ఆడారు. 10 మ్యాచ్కి సంబంధించి 10 మ్యాచ్లు ఆడారు. 10 మ్యాచ్లకు సంబంధించి యావరేజ్ స్కోర్ ఎంత అంటే 38.9. యావరేజ్ స్కోర్ ఎంత అంటే 38.9. అయితే ఇందులో 6 మ్యాచ్లకు సంబంధించి యావరేజ్ స్కోర్ ఎంత అంటే కనుక 42 ఇచ్చాడు. 6 మ్యాచ్లకు సంబంధించి యావరేజ్ స్కోర్ 42. అయితే రిమైనింగ్ 4 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ 4 మ్యాచెస్ తాలూకా యావరేజ్ స్కోర్ ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేశారా? రైట్, ఇక్కడ 10 క్రికెట్ మ్యాచెస్ జరిగాయి. 10 మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్ సంబంధించి 38.9 అన్నాడు. 6 మ్యాచ్లకు సంబంధించి యావరేజ్ స్కోర్ 42 అన్నాడు. మిగతా ఏవైతే 4 మ్యాచ్లు మిగిలినాయో వాటి తాలూకా యావరేజ్ స్కోర్ ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది జనరల్ థింగ్, స్మాల్ థింగ్, దీనికి పెద్దగా మనం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్, ఇక్కడ 10 మ్యాచ్లు కాబట్టి ఎంత అవుతుంది? ఇక్కడ టోటల్ స్కోర్ 389. 38.9 ఇంటూ 10 389 అవుతుంది. ఇక్కడ 6 మ్యాచ్లకి 42 అయితే 6 మ్యాచ్లకు మొత్తం స్కోర్ ఎంత అవుతుంది? 12, 24 ఒకటి 25 252 అవుతుంది. అవునా? రైట్, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఇది 10 మ్యాచ్లు, ఇవి అందులో 6 అందులో 4, అంటే ఈ 2 కలిపితే
ఇది అవుతుంది అన్న పాయింట్ మనకి తెలిసిన విషయం. కాబట్టి నువ్వు ఇక్కడ దేన్ని చేయాలంటే దాన్ని చేయొచ్చు. అంటే ఏ విధంగా దీని నుంచి దీన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయొచ్చు, దీన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా ఈ రెండింటిని కలిపి దీని నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అవునా? ఆ కాన్సెప్ట్ మన మైండ్ లో ఉండాలి. అంటే మనకి ఇక్కడ మన మైండ్ లో తిరిగేది ఒక్కటే, టోటల్ స్కోర్ నుంచి మిగతా ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప కలపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. కలిపాడు ఎప్పుడు కలపాలి అంటే గనక ఈ వాల్యూ కావాలి అంటే గనక దీని నుంచి తీయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఈ రెండు యాడింగ్ లో ఉన్నాయి, రైటా? ఈ వాల్యూ కావాలంటే దీన్ని తీయడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఆ రెండు యాడింగ్ లో ఉన్నాయి. అవునా? రైట్. అట్లా దాన్ని చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. రైట్. ఒక్కసారి ఇప్పుడు ఈ రెండు కలిపి దీని నుండి తీయాలి కదా, డైరెక్ట్ గా దీన్ని తీద్దాం. అంతే కదా, తీయాలని చెప్పాం కాబట్టి తీయాలి. రైట్. దీన్ని తీసినట్లయితే 9లో 2 పోతే ఎంత వస్తుంది? 7 వస్తుంది. రైట్. నెక్స్ట్ 8లో 5 పోతే 3 అవుతుంది. రైట్. 3లో 2 పోతే 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 137 అండి. ఎంత స్కోర్ వచ్చింది? 137. ఇప్పుడు ఈ 137 ఎంత దేని స్కోరు అంటే గనక ఈ 4 మ్యాచ్లకు సంబంధించి టోటల్ స్కోర్ ఇది. అవునా? ఈ 4 మ్యాచ్కి సంబంధించి టోటల్ స్కోర్. వాడేం అడిగాడు? యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఏం చెప్పుకున్నాం? రాసుల మొత్తం రాసుల సంఖ్య. టోటల్ ఎంత? 137. ఎన్ని ఉన్నాయి? 4 మ్యాచ్లకే కదా అడిగింది యావరేజ్, కాబట్టి బై 4. దీన్ని ఇప్పుడు డివైడ్ బై చేసినట్లయితే 4 3 12 అవుతుంది. రైట్. 1 8 1 7 4 4 16 అవుతుంది. అండ్ 1 ఉంటుంది. 4 2 8 4 5 20 34.25 అనేది ఇక్కడ యావరేజ్ స్కోర్. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రైటా? సంబంధించి ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే 6 అంకెల యొక్క సగటు, 6 అంకెల యొక్క యావరేజ్ అనేది 3.95 అండి. అందులో మొదటి 2 సంబంధించి యావరేజ్ అనేది 3.4 ఇచ్చాడు. ఇంకొక రెండింటి తాలూకా యావరేజ్ అనేది 3.85 ఇచ్చాడు. రిమైనింగ్ మిగిలినటువంటి 2 అంకెల తాలూకా యావరేజ్ ఎంత కనుక్కోండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఒకసారి చూశారు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక 6 అంకెలు ఉన్నాయి. 6 అంకెల తాలూకా యావరేజ్ స్కోర్ వచ్చి 3.95 అన్నాడు. అందులో ఒక రెండింటిది 3.4 అన్నాడు, ఇంకొక రెండింటిది 3.85 అన్నాడు. మొత్తం అందులో 4 పోయినాయి. 4 అయిపోయాక మిగతా ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండింటి తాలూకా యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏ సందర్భంలో చూసినా ఒక్కటే. రైట్. ఏముంది? ఈ 3 కలిపితే కదా ఇది వస్తుంది. అవునా? కాబట్టి ఈ 3 యాడ్ చేయాలి, అది దీనికి సమానము అన్నది మన మైండ్ లో పెట్టుకోవాలి. కాబట్టి దీని నుంచి దీంట్లో దేన్నైనా మనం తీసివేయొచ్చు. రైట్. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఏం చేయాలి మనం? మిగతా రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో దాన్ని దీని నుంచి తీయాలన్న విషయం మనం గమనించాలి. రైట్. దీన్ని చూసినట్లయితే 6 తాలూకు 3.95. 3.95 into 6 ఎంత అవుతుంది? 6 5 30, 0 9 54, 3 57, 5 6 3 18, 5 23. 23.70. రైట్. దీన్ని చూసినట్లయితే ఇక్కడ 4 8 3 6 6.8 ఇది. ఇది 5 10 1 8 16 1 17 1 3 6 1 7 7.7 ఇక్కడ 7.70 అంటే 7.7. రైట్. ఈ 2 యాడ్ చేయాలి, దీని నుండి తీసివేయాలి. ఈ 2 యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? ఈ 2 యాడ్ చేసినట్లయితే 7 14 1 15. రైట్. 7 14 14.5 అనేది ఇక్కడ మనకి వచ్చింది. రైట్. దీని నుండి తీసివేయాలి. అంటే 23.70 నుంచి 14.5 తీయాలి. తీస్తే 10లో 5 పోతే సరే 0 7 ఉంది. 7లో 5 పోతే 2 వస్తుంది. రైట్. ఇక్కడ 3 ఉంది. 13లో 4 పోతే గనక 9 అవుతుంది. 9 అవుతుంది. రైట్.
9.2 వచ్చింది. ఇది ఏంటి? రిమైనింగ్ తాలూకా టోటల్ అండి. టోటల్ ఇది 9.20 అనేది టోటల్. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? అవి ఎన్నైతే ఉన్నాయో దాంతో డివైడ్ బై చేయాలి. చేసినట్లయితే 2 4 8, 1 2 2 6 12, రైట్? 4.6 ఎంత వచ్చింది ఇక్కడ యావరేజ్? 4.6. అంటే మనకి ఇక్కడ టోటల్ గా ఎంతైతే ఇచ్చాడో మిగిలినవన్నీ కూడా కలిపితే గనక దానికి ఈక్వల్ అయ్యే విధంగా మనం ప్రాబ్లం అనేది ఇస్తాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈ రెండింటి దాకా ఇచ్చాడు, ఇంకో 2 ఇచ్చాడు, ఇంకొక 2ది ఫైండ్ అవుట్ చేయమని. అంటే టోటల్ ఎన్ని ఇచ్చాడు? 3 6. అంటే ఈ 6కి 6 సమానం అయ్యింది కాబట్టి లెక్క చేయడానికి మనకి అవకాశం ఉంది అన్న విషయం మనం గమనించి ఇట్లా లెక్క చేసుకోవాలి, రైటా? ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే 40 మ్యాచీల యొక్క సగటు స్కోర్, 40 క్రికెట్ మ్యాచ్ల తాలూకా యావరేజ్ స్కోర్ వచ్చేసి 50 అన్నాడు. ఆ తర్వాత గరిష్ట స్కోర్ కి అట్లాగే కనిష్ట స్కోర్ కి మధ్య ఉన్నటువంటి తేడా అంటే హైయెస్ట్ స్కోరు అలాగే స్మాలెస్ట్ స్కోర్, లీస్ట్ స్కోర్, హైయెస్ట్ స్కోరు అట్లాగే లీస్ట్ స్కోర్ ఏదైతే ఉందో లీస్ట్ స్కోరు మధ్య భేదం 172 రన్స్ అంట. 172 రన్స్. అట్లాగే ఈ హైయెస్ట్ స్కోరు లీస్ట్ స్కోర్ చేసినటువంటి 2 మ్యాచ్లు విడిచిపెట్టేసి రిమైనింగ్ ఇంకా ఎన్ని ఉంటాయి మ్యాచ్లు? 38 మ్యాచ్లు ఉంటాయి. రిమైనింగ్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయో వాటి తాలూకా యావరేజ్ స్కోర్ వచ్చేసి 48. అయినా హైయెస్ట్ స్కోర్ ఎంత, గరిష్ట స్కోర్ ఎంత, అది మన క్వశ్చన్. ఇది మనకి క్వశ్చన్ అండి. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? క్రికెట్ లో 40 మ్యాచ్లు జరిగినాయి. 40 మ్యాచ్ల తాలూకా యావరేజ్ స్కోర్ వచ్చి 50. అట్లాగే ఆ 40 మ్యాచ్ల్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి మ్యాచ్ కు అట్లాగే లీస్ట్ స్కోర్ చేసినటువంటి మ్యాచ్ లో స్కోర్ కి మధ్య డిఫరెన్స్ అంటే 172 అంట. అట్లాగే ఈ 2 మ్యాచ్లు విడిచిపెట్టేగా మిగతా ఏవైతే మ్యాచ్లు ఉన్నాయో వాటి తాలూకా యావరేజ్ స్కోరు, మిగతా ఎన్ని ఉన్నాయి? 38 మ్యాచ్లు ఉన్నాయి. వాటి తాలూకా యావరేజ్ స్కోరు 48 అయితే కనుక హైయెస్ట్ స్కోర్ ఎంత అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు, రైట్? ఒక్కసారి చూద్దాం. ఏం లేదు ఇందులో, రైట్? ఇక్కడ 40 మ్యాచ్లు యావరేజ్ స్కోర్ 50 అన్నాడు. 40 మ్యాచ్లు యావరేజ్ స్కోర్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ టోటల్ స్కోరు 2000 రన్స్ అవుతాయి, అవునా? 4 5 20 కాబట్టి 2000 రన్స్ ఇక్కడ స్కోర్. 40 మ్యాచ్ల టోటల్ స్కోర్ ఇది, అవునా? రైట్. ఇక్కడ 38 మ్యాచ్లకి టోటల్ స్కోర్ ఎంత అవుతుంది? 38 ఇంటూ 48 ఇక్కడ టోటల్ స్కోర్, రైట్? దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 8 3 8 8 64 6 4 8 3 24 6 30 4 32 3 ఉంటుంది, 4 3 12 3 15, రైట్? ఇక్కడ యాడ్ చేసినట్లయితే 4 2 8 1 అంటే 1824 ఇక్కడ స్కోర్. 38 మ్యాచ్ల తాలూకు మొత్తం స్కోరు 1824, రైట్? మనకు ఒకటే తెలుసు, ఇది టోటల్ స్కోర్ కదా. ఇది అందులో కొన్ని మ్యాచ్లు అంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్ చేయాలి అన్న కాన్సెప్ట్ మనకి ఎప్పుడు మైండ్ లో ఉండాలి. ఇది టోటల్, అందులో కొన్ని కాబట్టి ఇది మైనస్ చేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? 2 మ్యాచ్ల తాలూకా స్కోర్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, రైట్? 10లో 4 పోతే ఇక్కడ 6 ఉంటుంది, 9లో 2 పోతే 7 వస్తుంది, 9లో 8 పోతే 1 వస్తుంది, 1లో 1 పోతే 0 అంటే 176 ఇక్కడ స్కోర్, రైట్? ఇది ఎంతది? 176. అంటే 172 ఏది? మిగతా 2 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో టోటల్ స్కోర్ ఇది. అంటే గరిష్ట స్కోర్ చేసినటువంటి మ్యాచ్ అట్లాగే కనిష్ట స్కోర్ చేసినటువంటి మ్యాచ్ యొక్క టోటల్ స్కోర్ అనేది 176, అవునా? రైట్. ఇదేంటిది? గరిష్ట స్కోరు కనిష్ట స్కోరు కలిపితే 176. మనకు వచ్చింది ఏంటి? మనకు ఒకటి ఇచ్చాడు, గరిష్ట స్కోర్ కి కనిష్ట స్కోర్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 172. అంటే గరిష్ట స్కోర్ కి కనిష్ట స్కోర్ డిఫరెన్స్ 172. దీంట్లో ఇది తీసేస్తే ఏమొస్తుంది? రెండింటి తాలూకా కంబైన్డ్ గా ఉన్నటువంటి స్కోర్ అనేది వస్తుంది, రైట్? ఇక్కడ తీసివేసినట్లయితే ఇక్కడ 4 వస్తుంది,
అవునా? రైట్, 4 వచ్చింది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 వచ్చింది. 4 వచ్చిందంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒకరివేమో 172, ఒకరిదేమో 176 -4, ఒకరిదేమో 4. రైట్, ఇక్కడ తీసేసినట్లయితే రైట్, ఇక్కడ 176 లో 172 పోతే ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఈ 4 తాలూకా వివరణ ఏంటంటే గనక ఈ 4 ని సగం చేస్తే గనక అంటే బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 వచ్చింది స్కోర్. బై 2 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఈ వాల్యూ అనేది రెండింటికి చెందినటువంటి వాల్యూ, అంటే గరిష్టాలో ఉంటుంది, కనిష్టాలో ఉంటుంది. ఇందులో 2 రన్లు ఉంటాయి, ఇందులో 2 ఉంటుంది. అండ్ వీటి మధ్య తేడా ఏదైతే ఉందో అది గరిష్టంలో ఉంటుంది. అంటే గరిష్టంగా ఉన్నటువంటి స్కోరు 174, కనిష్టంగా ఉన్నటువంటి స్కోరు 2. అర్థమైందా? గరిష్ట స్కోర్ ఎంత? 174. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ a ప్లస్ బి ఈజ్ 176 అన్నాం, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 172 అన్నాం. ఈ రెండు కలిపినట్లయితే 2a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇది 3 అవుతుంది. 2తో పోయినట్లయితే 2 1 2, 2 7 14, 2 4 8. అంటే ఏ యొక్క వాల్యూ 174. ఏ అంటే మనకి ఏంటి? గరిష్ట స్కోర్. గరిష్ట స్కోర్ 174 వచ్చింది కదా, అదే ఇది. దాన్నే మనం ఇట్లా ఈక్వేషన్ లా చేయకుండా జనరల్ గా చేసుకున్నాం. జనరల్ గా అంటే ఏంటి? టోటల్ స్కోర్ 176, మిగిలిన వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉందంటే 172 ఉంది. మొత్తానికి వచ్చింది ఎంత వచ్చింది? ఇక్కడ స్కోరు 4 రన్స్. అంటే ఈ 4 రన్స్ అనేవి చెరొక సగం పంచొచ్చు అన్నది ఇక్కడ మీనింగ్. రైట్, కాబట్టి 4ని 2తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 2 రెళ్ళ 4. అంటే ఈ 2 అనేది అవతల వైపు ఉంటుంది, యువతల వైపు ఉంటుంది. 172 అనేది గరిష్టం వైపు వేయాలి అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్. 172 ప్లస్ 4 2 ఇజ్ ఈక్వల్ టు 174. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. రైటా? రైట్, దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? ఒక క్రికెట్ మ్యాచ్ లో 10 ఇన్నింగ్స్ సంబంధించి 10 మ్యాచ్ కి సంబంధించి యావరేజ్ స్కోర్ అండి. ఒక క్రికెట్ మ్యాచ్ లో 10 మ్యాచ్లకి సంబంధించి యావరేజ్ స్కోరు 32 చేశాడండి. 32. అయితే ఈ యావరేజ్ స్కోర్ ఏదైతే ఉందో ఇది 4 పెరగాలంటే గనక యావరేజ్ స్కోరు 4 రన్స్ పెరగాలి. అంటే యావరేజ్ స్కోరు 4 రన్స్ పెరగాలి. యావరేజ్ స్కోర్ 4 రన్స్ పెరగాలి అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ లో అతను చేయవలసిన పరుగులు ఎన్ని అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. తెలియదండి, స్మాల్ క్వశ్చన్. ఒక క్రికెట్ మ్యాచ్ ఒక అతను ఆడుతున్న మ్యాచ్ లో మొత్తం 10 ఇన్నింగ్స్ లో 10 మ్యాచ్లు ఆడాడు. 10 మ్యాచ్ల్లో 32 స్కోరు యావరేజ్ స్కోర్ గా ఉంది అతనిది. అయితే అతని యావరేజ్ స్కోర్ అనేది
ఒక 4 రన్లు పెరగాలి. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అవ్వాలంటే 36 అవ్వాలి. 36 అవ్వాలంటే ఈ 10 ఇన్నింగ్స్ ఆడిన తరువాత మ్యాచ్ లో ఎంత స్కోర్ చేస్తే గనక అతను ఈ 36 కి రీచ్ అవుతాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీంట్లో మనం 2 సందర్భాలు చూద్దాం. కాన్సెప్ట్ చూద్దాం, అట్లాగే షార్ట్ మెథడ్ లో ఎట్లా చేయాలనేది 2 చూద్దాం. రైట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసినట్లయితే గనక రైట్ ఇందులో ఏం జరుగుతుంది? రైట్, ఇక్కడ 10 మ్యాచ్లు ఆడాడు. 10 మ్యాచ్లకు గాను 32 యావరేజ్ స్కోర్. అంటే మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ? 320 అనేది టోటల్ స్కోర్. అవునా? రైట్, నెక్స్ట్ మ్యాచ్ ఏమవ్వాలి? నెక్స్ట్ మ్యాచ్ ఆడి పూర్తయ్యే సమయానికి అతనికి యావరేజ్ స్కోర్ ఎంత ఉండాలి అంటే గనక 36 ఉండాలి. అవునా? 36 ఉండాలి. ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు ఆడినట్టు? 11 మ్యాచెస్ ఆడినట్టు. అవునా? 11 మ్యాచెస్ ఆడినట్టు. కాబట్టి 11 మ్యాచ్లకు గాను ఎంత యావరేజ్ అంటే 36. 36 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? 36 అయితే 396. అవునా? 10 మ్యాచ్లకు సంబంధించి టోటల్ స్కోర్ 320. 11 మ్యాచ్లకు సంబంధించి టోటల్ స్కోర్ 396. 396లో 320 పోతే ఎంత అవుతుంది ఇక్కడ? 76 అవుతుంది. ఇదేంటిది? 11వ మ్యాచ్ లో అతను చేసినటువంటి స్కోర్. సింపుల్, ఏం లేదు. 11 మ్యాచ్ల స్కోర్ టోటల్ ఇది, 10 మ్యాచ్లకి టోటల్ స్కోర్ ఇది. దీంట్లో తీస్తే ఏమవుతుంది? 11వ మ్యాచ్ లో అతను చేయాల్సిన స్కోరే కదా 76. ఇది కాన్సెప్ట్ ఓరియంట్. అంటే ఒకసారి జనరల్ గా మైండ్ లో థింక్ చేసినట్లయితే అంటే ఏది? మనకి ఇక్కడ ప్రతి సంఖ్యకు ఒకే రకమైనటువంటి వాల్యూ కలిపినట్టయితే దాని తాలూకా యావరేజ్ లో కూడా అంతే విలువ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ మనం ఒకటి చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని చేసినట్లయితే ఎట్లా ఉంటుంది? రైట్, దాన్ని చూసినట్లయితే కొద్దిగా థింక్ చేయాలి. రైట్, చూసినట్లయితే ఇక్కడ ప్రతి మ్యాచ్ లో కూడా ఎంత పెరగాలి? 4 పెరగాలి. ఎందుకు? ఈ 10 ఇన్నింగ్స్ తర్వాత నెక్స్ట్ జరిగే మ్యాచ్ ఇన్నింగ్స్ ఏమైపోవాలి? 36 అతనికి స్కోర్ అవ్వాలి. అంటే +4 అనేది యావరేజ్ లో యాడ్ అవ్వాలి అంటున్నాడు. అంటే యావరేజ్ లో 4 యాడ్ అవ్వాలి అంటే మన కాన్సెప్ట్ ప్రకారం ఏంటి? ప్రతి మ్యాచ్ లో కూడా 4 స్కోర్ చేసుకుంటా రావాలి. అంటే 4 ఎక్సెస్ గా యాడ్ చేయాలి అన్నది మనకి కాన్సెప్ట్. అవునా? కానీ ఇక్కడ ఎన్ని మ్యాచ్లు? ఇది 10 మ్యాచ్లు అయింది. మనకి ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు? 11 మ్యాచెస్ ఆడుతున్నాడు అన్నది మనం గుర్తించాలి. 10 మ్యాచ్లు కాదు. ఇక్కడ ఎన్ని మ్యాచ్లు అవుతాయి? 11 మ్యాచ్లు అవుతాయి. 11 మ్యాచ్లకే కదా ఎంత చేసేది స్కోరు? 11 మ్యాచ్లకి 36 యావరేజ్ స్కోర్ అనేది రావాలంటే 11 మ్యాచ్ల్లో కూడా +4 యాడ్ చేసుకుంటా రావాలన్నదే మన కాన్సెప్ట్. రైట్, చూసినట్లయితే 11 మ్యాచ్లకి ఒక్కొక్క దాంట్లో 4 యాడ్ చేసుకుంటా పోతే ఎంత వస్తుంది? టోటల్ గా 44. 11 44 రన్లు యాడ్ చేయాలి. అవునా? 44 రన్లు యాడ్ చేస్తే గనక యావరేజ్ స్కోర్ లో +4 పెరుగుతుంది. అవునా? రైట్, జనరల్ గా యావరేజ్ స్కోర్ ఎంత? 32. జనరల్ గా యావరేజ్ స్కోరు 32. అంటే 11 మ్యాచ్లకి యావరేజ్ స్కోర్ 32. 11 మ్యాచ్లకి యావరేజ్ స్కోర్ 32. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పాయింట్లు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ 44 అనేది ప్రతి మ్యాచ్ లో 4 రన్లు యాడ్ అయిన తర్వాత 11 మ్యాచ్లకు సంబంధించి యావరేజ్ స్కోర్ అయితే 44 వస్తుంది. 4 యాడ్ అయినట్టే కదా. ఇది ఏంటంటే 4 యాడ్ అవ్వకపోతే గనక 11 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో కొంత స్కోర్ చేసి యావరేజ్ 32 వస్తే ఇది దాని తాలూకా యావరేజ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి? ఇక్కడ ప్రతి మ్యాచ్ లో 4 కలపమని చెప్పలేదు. అవునా? 11వ మ్యాచ్ లో 32 అని కూడా మనం చెప్పలేదు. ఇక్కడే కనుగొనేది 11వ మ్యాచ్ లో ఎంత స్కోరు అంటే దీనికి ఏమవ్వాలి? ఈ వాల్యూకి మనం చేరుకోవాలి. అంతేనా? ఈ వాల్యూ దగ్గరకు మనం చేరుకోవాలి అన్నది మనకు ఇంట్లో ఉండాలి మైండ్ లో. ఒక్కసారి అర్థం చూశారు? ఈ వాల్యూస్ దగ్గరికి మనం చేరుకోవాలి. జనరల్ గా ఈ స్కోర్ అనేది అందులో లేదు. ఈ స్కోర్ ని రీచ్ అవ్వాలి అనేది మన కాన్సెప్ట్. ఈ స్కోర్ ఎప్పుడు రీచ్ అవుతాం? 11వ మ్యాచ్ లో నెక్స్ట్ ఒక మ్యాచ్ ఉంది, దాంట్లో ఆడుతాం. ఆ మ్యాచ్ ఆడినప్పుడు
ఈ స్కోర్ ని మనం రీచ్ అయ్యే విధంగా మన స్కోర్ ని మనం చేయాలి. ఎంత స్కోర్ ని రీచ్ అవ్వాలి? ఇక్కడే ఉంది కదా, 44 2 32 మొత్తం ఎంత అయింది? 76 కి రీచ్ అవ్వాలి అన్నదే మన కాన్సెప్ట్. అంటే ఇది కొద్దిగా గజిబిజిగా ఉంటుంది, కానీ దీనికంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ 10 11 ఇచ్చాడు కాబట్టి మల్టిప్లికేషన్ చేసావు ఈజీగానే ఉంది. జనరల్ గా వేరే వేరే సంఖ్యలు ఇస్తే కనుక మల్టిప్లికేషన్ చేయడానికి కొద్ది టైం తీసుకుంటుంది, కొద్దిగా ఇబ్బంది. అట్లా కాకుండా ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటే కనుక నెక్స్ట్ వేరే వేరే లెక్కలు ఉన్నాయి, వాటిల్లో మనకి బాగా యూజ్ అవుతుంది. రైట్ ఇంకో 2-3 ప్రాబ్లం చూస్తే కనుక దీనికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది రెక్టిఫై అవుతుంది. ఒకవేళ ఇక్కడే అర్థం చేసుకున్నానుకుంటే ఒక్కసారి దీన్ని బ్యాకప్ చేసి మళ్ళీ ఒకసారి అండి. రైట్ సో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే 4 అంకెల సరాసరి 60, వీటిలో మొదటిది మిగతా మూడింటి మొత్తములో 1/4వ వంతు అయినా ఆ మొదటి అంకె ఎంత? ప్రతిదీ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమన్నాడు? 4 అంకెల సరాసరి 60, వాటిలో మొదటిది మిగతా మూడింటి మొత్తంలో 1/4వ వంతు అయినా ఆ మొదటి అంకె ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. దీంట్లో స్మాల్ కాన్సెప్ట్, అది ఒక్కసారి ఏమిచ్చాడు వాడికి ఏం కావాలన్నది మనకి ఇక్కడ అర్థమైతే లెక్కను సింపుల్ గా చేయొచ్చు. రైట్ మొత్తానికి ఫస్ట్ టైం ఇచ్చాడు 4 అంకెల సరాసరి 60, అంటే మొత్తం ఎంత? 4 అంకెల మొత్తం ఎంత అవుతుంది? 240. ఇది 4 అంకెల తాలూకా మొత్తం విలువ. అవునా? రైట్ ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అందులో మొదటిది మిగతా మూడింటి మొత్తంలో 1/4వ వంతు. మిగతా మూడింటి మొత్తంలో 1/4వ వంతు అంటే ఫస్ట్ నెంబర్ అనేది 2 + 3 + 4, ఈ మూడింటి మొత్తానికి సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ మొత్తానికి 1/4వ వంతు అంటున్నాడు. అంటే ఫస్ట్ దానికి అట్లాగే మిగతా మూడింటి మొత్తానికి మధ్యలో నిష్పత్తి ఎంత? నిష్పత్తి ఎంత అవుతుంది? 1:4 అవుతుంది. అంటే ఇది ఫస్ట్ అయితే ఇది మిగతా మూడింటి తాలూకా టోటల్ విలువ. అంతేనా? మొత్తానికి ఇక్కడ 4 అంకెల మొత్తం ఎంత? 5. 4 అంకెల మొత్తం 5. మరి ఆడిచ్చింది ఎంత? 4 అంకెల మొత్తం 240. 4 అంకెల మొత్తం ఎంత? 240. అంటే 5 అనేది 240 అయింది. మనకేమడిగాడు? ఆ మొదటి అంకె ఎంత? మొదటి అంకె ఎంత ఉంది ఇక్కడ? నిష్పత్తి. నిష్పత్తిలో మొదటి అంకె 1 ఉంది. 1 ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్ దీంట్లో ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్ కి సంబంధించింది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్ గా చేసేయడం. చేస్తే 5 4 20, 5 8 40. ఒక 48 48 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఆ సంఖ్య ఏది? 48. చిన్న కాన్సెప్ట్ అండి, ఏం లేదు. 4 అంకెల సరాసరి 60 ఇచ్చాడు, టోటల్ వాల్యూ కంటే 240 వచ్చింది. ఫస్ట్ ది మిగతా మూడింట్లో 1/4గా ఉంది. ఫస్ట్ దానికి మిగతా మూడింటికి రేషియో కడితే కనుక 1:4. ఈ రేషియోలో టోటల్ వాల్యూ అంటే 4 అంకెల మొత్తం 5 అవుతుంది. జనరల్ గా ఇచ్చిన 4 అంకెల మొత్తం 240. అంటే 5 అనేది 240కి ఈక్వల్ అవుతుంది. మొదటి అంకె ఎంత? మొదటి అంకె ఎంత? ఇక్కడ నిష్పత్తిలో రేషియోలో 1 కాబట్టి 1 ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. రైట్ నెక్స్ట్ లెక్క చూసినట్లయితే 75 సంఖ్యల అంక మధ్యమము అంటే అర్థమెటిక్ మీన్ అనేది 35. 35 అయినా ఈ సంఖ్యలలో ప్రతి సంఖ్యకు, ఈ 75 సంఖ్యలలో ప్రతి సంఖ్యకు 5 కూడినట్లయితే కొత్తగా వచ్చే
అంకమధ్యమము ఎంత? ఇది మనకి క్వశ్చన్ అండి. రైట్, ఇందులో ఏ లేదండి, కొంచెం జస్ట్ స్మాల్ క్వశ్చన్. 75 సంఖ్యల యొక్క అంకమధ్యం 30 అయితే కనుక ఈ 75 సంఖ్యలకి ఒక్కొక్క దానికి ప్రతి దానికి కూడా 5 యాడ్ చేసినట్లయితే వచ్చినటువంటి కొత్త అంకమధ్యం తాలూకా విలువ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడ మనకి అంకమధ్యం అంటే ఏంటి అన్నది మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అంకమధ్యం అంటే ఏంటి? అంకమధ్యమానికి సరాసరికి అంటే అర్థమెటిక్ మీన్ కి యావరేజ్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఉంది. రైట్, చూసినట్లయితే యావరేజ్ కట్టేటప్పుడు మనం ఒకటి చెప్పుకున్నాం స్టార్టింగ్. యావరేజ్ కట్టేటప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో, అంక శ్రేణి ఏదైతే ఉందో, అటువంటి సిరీస్ ఇచ్చినప్పుడు యావరేజ్ కట్టడం ఒక విధంగా, జనరల్ గా వేరు వేరు ఇస్తే కనుక యావరేజ్ ఎట్లా కట్టాలనేది ఇంకొక విధంగా, రెండు కాన్సెప్ట్ అనేది మనం మైండ్ లో పెట్టుకున్నాం. రైట్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తే ఏం చేస్తాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తే a+l/2 అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాం. అంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2. ఎందుకు చెప్పుకున్నాం అంటే అది రాసుల మొత్తానికి అక్కడ సూత్రం ఎంత వస్తుందంటే n/2 ఇంటూ a ప్లస్ అనేది మనకి ఒక సూత్రం చెప్పుకున్నాం. లేదా 2a + n-1 ఇంటూ d అనేది n అంకెల మొత్తానికి సంబంధించిన సూత్రం చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుంటే గనక ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే డైరెక్ట్ గా యావరేజ్ ఎంత అంటే a+l/2, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 ఏమని మనం చెప్పుకున్నాం. ఈ కాన్సెప్ట్ ని మనం దీనికి అప్లై చేస్తే గనక ఇక్కడ ఏమంటున్నాడు? అంకమధ్యమము. రైట్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తే గనక అర్థమెటిక్ మీన్ అంటే అర్థం ఏంటంటే అది కూడా సేమ్ అండి. a+l/2 అనేది అర్థమెటిక్ మీన్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అంక శ్రేణిలో ఉన్నటువంటి ఒక ఫార్ములా అండ్ స్మాల్ కాన్సెప్ట్. కాకపోతే అది ఏం జరిగింది ఇక్కడ? ఆ అర్థమెటిక్ మీన్ అట్లాగే ఇక్కడ యావరేజ్ రెండు ఈక్వల్ అయిపోయినాయి. అవునా? ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే అది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి కాబట్టి ఈ రెండు మనకి ఈక్వల్ అవ్వడం జరిగింది. అవునా? సో కాబట్టి అంకమధ్యమం అన్న యావరేజ్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది ఎప్పుడు అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించి. కాబట్టి ఇది యావరేజ్ గా మనం ట్రీట్ చేయాలి. యావరేజ్ లో మనం ఒక ఫార్ములా చూసాం. ఏం మాట్లాడుకున్నాం? ప్రతి సంఖ్యకి ఎంతైతే కూడతావో ఈక్వల్ గా కూడినటువంటి వాల్యూ కొత్తగా వచ్చిన యావరేజ్ కి అంతే కూడాలి. అదే ఇక్కడ స్మాల్ కాన్సెప్ట్. ప్రతిదానికి 5 కలిపితే కొత్తగా వచ్చినటువంటి యావరేజ్ ఎంత అంటే గనక డైరెక్ట్ గా 35 కి 5 యాడ్ చేసేయటమే. అంటే 40 అనేది కొత్తగా వస్తున్నటువంటి యావరేజ్. యావరేజ్ అన్నా ఇక్కడ అర్థమెటిక్ మీరన్నా ఒకటే మాట్లాడుకున్నాం కాబట్టి వాడు అడిగింది అంకమధ్యమం కాబట్టి అది కూడా 40 అవుతుంది అన్న పాయింట్ మనం క్యాచ్ చేయాలి. రైటా? రైట్. రైట్, దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే గనక 10 ధనపూర్ణ సంఖ్యలు లేదా ధన సంఖ్యలు పాజిటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ సరాసరి x బార్ అయిన వాటిలో ప్రతి విలువను 10% పెంచినట్లయితే కొత్తగా వచ్చు సంఖ్యల యావరేజ్ ఏమవుతుంది? ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ ఏంటంటే 1 మారదు, 2 పెరుగుతుంది, 3
10% తగ్గును, 4 10% పెరుగును. ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇదేదో ఇచ్చాడు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకున్నది ఒకటే కాన్సెప్ట్. ప్రతి సంఖ్యకి ఒకే విధంగా ఏదైతే మార్పు జరుగుతుందో, అంటే కూడిక జరిగినా, తీసివేత జరిగినా, మల్టిప్లికేషన్ జరిగినా, కొత్తగా వచ్చినటువంటి యావరేజ్ లో ఏం జరుగుతుంది అదే దానికి వర్తిస్తుంది అన్న కాన్సెప్ట్ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో 10%, 10 ధన సంఖ్యలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా సరాసరి మొత్తం ఎక్స్ బార్ అయితే కనుక ప్రతి దాంట్లో 10% పెంచుతున్నాడు. 10% పెంచుతుంటే కొత్తగా వచ్చిన సరాసరిలో ఏమవుతుందంటే 10% పెరుగుతుంది. అంటే డైరెక్ట్ గా దీన్నే ఆన్సర్ 10% పెరుగుతుంది అని మనం రాయాలి తప్ప ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఏదో 10% ఇచ్చాడు కదా ఏం జరుగుతుంది అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. 10% పెరుగుతుంది అంటే ఏంటి? 10% పెరుగుతుందంటే ప్రతిదాని దగ్గర కూడా ఒకటే జరుగుతుంది, ఒకే రకమైనటువంటి మార్పు అనేది జరుగుతుంది అన్నది మనం గమనించాలి. కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాయాలి 10% పెరుగుతుంది అని మనం పెట్టాలి. రైటా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే తల్లి మరియు తన 6 పిల్లల సరాసరి వయస్సు 12 సంవత్సరాలు. ఒకవేళ తల్లి వయస్సు లెక్కించనిచో ఆ సరాసరి 5 సంవత్సరాలు తగ్గును. అయినా తల్లి వయస్సు ఎంత? అంటే ఇది మనకి ఇక్కడ క్వశ్చన్. ఇందులో చూసినట్లయితే ఒక తల్లి తన యొక్క 6 పిల్లల యొక్క సరాసరి వయసు 12 సంవత్సరాలు అంట. ఒకవేళ తల్లిని గాని పక్కన పెట్టినట్లయితే గనక ఆ యావరేజ్ అనేది 5 సంవత్సరాలు తగ్గుతుంది. అయితే గనక తల్లి వయసు ఎంత అని మనకు అడుగుతున్నాడు. రైట్, ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసినట్లయితే గనక రైట్, ఇక్కడ 6 పిల్లలు ఉన్నారు ప్లస్ తల్లి, అంటే మొత్తం ఎంతమంది? 7 తాలూకు సరాసరి ఎంత? 12. అంటే టోటల్ ఎంత అవుతుంది? 12 ఏళ్ళ 12 into 7 ఇక్కడ మనకు కావాల్సింది. రైట్, 7 14, 1 4, 7 1 4ను 7 1 7 1 8 అంటే 12 ఏళ్ళ 84, 84 అనేది ఇక్కడ టోటల్ వాల్యూ. మొత్తం తాలూకా మొత్తం వయసు 7 అంటే తల్లిది ప్లస్ 6 మెంబర్స్ వాళ్ళది మొత్తం తాలూకా వయసు 84 సంవత్సరాలు. రిటర్న్ ఒకవేళ తల్లి వయసు లెక్కించకపోతే, తల్లి వయసు గాని కలపకపోతే ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంటే కనుక 5 సంవత్సరాలు తగ్గుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నట్టు? 6 మెంబర్సే ఉన్నట్టు. యావరేజ్ ఏమవుతుంది? 5 ఇయర్స్ తగ్గుతుంది. అంటే 12 లో 5 పోతే ఎంత? 12 లో 5 పోతే 7, అంతేనా? 12 లో 5 పోతే 7 అంటే 7 సంవత్సరాలు. 7 ఆరులు ఎంత? 42. 42 42 వచ్చింది ఇక్కడ. అంటే 7 తాలూకు సరాసరి ఏమో 84 సంవత్సరాలు, 6 తాలూకు సరాసరి ఏమో 42 సంవత్సరాలు. మిగతాది ఎవరున్నట్టు? 7లో 1 వారిపోతే ఒకటే కదా. ఒక్కరి తాలూకా వయసు మొత్తం ఇక్కడ వస్తుంది. ఎంత వస్తుంది? 4లో 2 పోతే 2 అవుతుంది, 8లో 4 పోతే 4 అవుతుంది. అంటే 42 సంవత్సరాలు అవుతుంది. అవునా? ఈ 43 ఇయర్స్ ఎవరిది? ఇందులో ఎవరైతే లేరో వాళ్ళదే. ఇది ఎవరు లేరు ఇక్కడ? తల్లి గారు లేరు కాబట్టి అదే ఇక్కడ. అవునా? రైట్, ఇది జనరల్ కాన్సెప్ట్. రైట్, ఒక్కసారి రైట్ ఇక్కడ టెక్నికల్ గా చూసినట్లయితే కనుక ఇందులో ఇక్కడ ఏమన్నాడు? తల్లి మరియు 6 పిల్లల సరాసరి 12 సంవత్సరాలు, తల్లి వయసు తీసేసినట్లయితే గనక 5 సంవత్సరాలు తగ్గుతుంది అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి?
తల్లిది కలిపితే 12 అని, తల్లిది తీసేస్తే 5 తగ్గుతుంది అని అర్థం. అంటే 12లో 5 పోతే ఎంత అవుతుంది? తల్లిని తీసేస్తే 7, తల్లి ఉంటే గనక 12. అవునా? రైట్. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది? 6 సరాసరి 7 ఉన్నట్టు, 7 కావాలంటే గనక +5 అవుతుంది. +5 యాడ్ చేయాలి, అప్పుడు 12 అవుతుంది. తల్లిది ఉంటే 12 అవుతుంది. అంటే అటు నుంచి ఇటైనా, ఇటు నుంచి వెనక్కైనా ఒక్కటే కదా. రైట్. ఒకసారి దీన్ని మన మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు 7కి 5 కలిపితే 12 అయిన, ఇప్పుడు 12లో 5 పోతే 7 కదా. అదే కాన్సెప్ట్ కాబట్టి రివర్స్ లో ఒక్కసారి మనం ఇక్కడ రాసుకున్నట్లయితే గనక మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 12 రావాలి. అవునా? 12 రావాలంటే ఏమవ్వాలి? యావరేజ్ అనేది 5 యాడ్ అవ్వాలి. యావరేజ్ ఇక్కడ 5 యాడ్ అవ్వాలంటే ఏం జరగాలి? యువతల వైపు ప్రతి సందర్భంలో కూడా 5 కలుపుకుంటా పోవాలని మనం మాట్లాడుకున్నాం. మరి ఎన్ని సందర్భాల్లో కలుపుకోవాలి? 6 సందర్భాల్లో కలుపుకోవాలా, 7 సందర్భాల్లో కలుపుకోవాలంటే గనక మనం ఇక్కడ ఏమవ్వాలి? 7ని 12 చెయ్యాలంటే 5 కలపాలి అంటే 7ని కూడా మనం కలుపుకుంటా పోవాలి. కాబట్టి 7 5 ఎంత అవుతుంది? 7 5 35 వచ్చింది. అంటే ప్రతి సందర్భంలోనూ మనం 5 కలుపుకుంటా పోతే ఇంకొక 35 ఎక్సెస్ గా రీచ్ అవ్వాలి. అట్లాగే ఏమవ్వాలి? పాతది ఏదైతే ఉందో అది 7వ దాంట్లో రావాల్సి ఉంటది. అంటే ఆ తల్లి వయసు 7 సంవత్సరాలుగా కూడా మనం సూచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 35 + 7 ఈ 7 కలిపినట్లయితే ఎంత అవుతుంది? 42. ఇక్కడ తల్లి యొక్క వయసు 42 సంవత్సరాలు. స్మాల్ కాన్సెప్ట్ అండి. ఇది ఈజీగా అర్థమవుతుంది, ఇది అంత ఈజీగా అర్థం కాదు. కానీ ఇది అర్థమైతే గనక దాన్ని మనం విడిచిపెట్టి దీన్నే ఫాలో అవుతాం. అంత డెప్త్ ఉంది దీంట్లో. ఒకసారి ఇది మైండ్ లో పెట్టాలి. దీనికి సంబంధించింది దీని ముందే ఒక 2 ప్రాబ్లమ్స్ వెనకాలే ఒక ప్రాబ్లం చూసాం. అక్కడ దీని గురించి ఎట్లా డిస్కస్ చేసాం? అక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడు, దీన్ని రివర్స్ చేయాల్సి వచ్చింది. రివర్స్ చేసి మనం ఒకసారి డిస్కస్ చేసాం. రైట్. అర్థమైందా? రైట్. ఏం లేదండి, ఇక్కడ యావరేజ్ 5 కలిపితే 12 అవ్వాలి. అంటే 12 అవ్వడం కోసం మనం ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తున్నాం. 12 అవ్వాలంటే ఇక్కడ 5 కలపాలి, ఇక్కడ 5 కలపాలంటే ప్రతి దాంట్లో కూడా 5 కలపాలి. అంటే 6 కలపాలా, 7కి కలపాలంటే గనక 6కి కలిపితే ఇక్కడ మనకు 12 వస్తుందా? 12 ఏంటి? 7కి సంబంధించింది కాబట్టి 7కి కలపాలి. 7కి 5 కలిపినట్లయితే మొత్తం 35 కలపాల్సి ఉంటుంది. అవునా? మరి ఈ 7వ దాంట్లో ఎంత ఉంది కౌంటు అంటే గనక ఈ 35 ప్రతి దాంట్లో 5 కలిపింది ఉంటుంది. అట్లాగే 5 కలపకపోతే 7కి సంబంధించిన యావరేజ్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది, అది కూడా కలపాల్సి ఉంటుంది. 35 + 7 = 42. అది తల్లి యొక్క వయసు. రైటా? నెక్స్ట్ దీంట్లో ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే 24 మంది విద్యార్థుల సగటు బరువు 35 కేజీలు. టీచర్ది కూడా కలుపుకుంటే సరాసరి బరువు 400 గ్రాములు పెరుగును. అయినా టీచర్ బరువు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. టీచర్ బరువు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. చూసినట్లయితే క్లాస్ రూమ్ లో 24 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 24 మెంబర్స్ తాలూకా యావరేజ్ వెయిట్ అనేది 35 కేజీస్. ఒకవేళ ఆ క్లాస్ టీచర్ కూడా కలుపుకుంటే కనుక యావరేజ్ స్కోర్ అనేది, యావరేజ్ వెయిట్ అనేది ఒక 400 గ్రాములు పెరుగుతుంది. మొత్తంగా ఆ టీచర్ యొక్క బరువు ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూద్దాం. అట్లాగే ఒకసారి దీంట్లో కూడా చూద్దాం.
కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, 24 మంది విద్యార్థుల సగటు బరువు 24 ఇంటూ 35 కేజీలు. ఈ 35 కేజీలు కూడా మనం గ్రాముల్లోకి మార్చాలి. గ్రాముల్లోకి మార్చినట్లయితే ఎంత వస్తుంది, ఇక్కడ 24 ఇంటూ 35,000 35,000 గ్రాములు. మరి ఇది మనం గుణించొద్దు, గుణించాలంటే గుణించుకోవచ్చు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇంకేమన్నాడు, టీచర్ బరువు కూడా కలుపుకుంటే ఎంతమంది ఇక్కడ 25 మెంబర్స్ అవుతారు. అవునా, 24 ఉన్నారు, టీచర్ యాడ్ చేస్తే 25 మెంబర్స్ తాలూకు బరువు ఎంత అవుతుందంటే కనుక 35 కేజీలు ప్లస్ 400 గ్రాములు, 35 కేజీ ప్లస్ 400 గ్రామ్స్ అంటే ఎంత అవుతుంది, 25 ఇంటూ 35 కేజీల 400. రైట్, ఇప్పుడు దీని నుంచి ఇది తీసివేయాలి. దీని నుంచి తీసివేస్తే ఏమొస్తుంది, ఇక్కడేమో 24 మంది తాలూకు టోటల్ బరువు, ఇదేమో టీచర్ కలుపుకొని 25 మంది తాలూకు టోటల్ వెయిట్. 25 నుంచి 24 తీసేస్తే ఒక్కరు వస్తుంది. ఆ ఒక్కరు ఎవరు, కొత్తగా యాడ్ అయింది టీచర్ కాబట్టి టీచర్ గారిదే. కాబట్టి ఇది దీని నుంచి దీన్ని తీసివేయాలి. దీని నుంచి దీన్ని తీసివేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ 35,400 35 ప్లస్ 400గా ఉంచుకోవాలి. ఉంచుకుంటే గనక ఇదంతా గురించవలసిన పని లేదండి. దీని కాన్సెప్ట్ చూసినట్లయితే ఇది 25 ఇంటూ 35 కేజెస్, అట్లాగే ప్లస్ 25 ఇంటూ 400 గ్రామ్స్. అవునా, రైట్, ఇక్కడ 25 ఇంటూ 35 నుంచి 24 ఇంటూ 35 పోతే ఒక 35 కేజీస్ ఇక్కడ ఉంటుంది. అవునా, ప్లస్ ఇక్కడ 25 ఇంటూ 400 గ్రాములు అంటే 10,000 గ్రాములు అంటే 35 కేజీ ప్లస్ ఇక్కడ ఇది 10 కేజీ, మొత్తం ఎంత అవుతుంది, 45 కేజీ అవుతుంది. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒక్కసారి దీంట్లో టెక్నికల్ గా చూసినట్లయితే ఏముంది, ఇక్కడ 24 మంది విద్యార్థుల సగటు బరువు 35 కేజీలు, టీచర్ను కూడా కలుపుకుంటే సరాసరి బరువు 400 పెరుగుతుంది. ఏమవుతుంది, ఇక్కడ 35 కేజీలు ఉన్నది అంటే 35,000 గ్రాములు ఉన్నది, ఏమవుతుంది, సరాసరి 400 గ్రాములు పెరుగుతుంది. 400 గ్రాములు పెరుగుతుంది. 400 గ్రాములు పెరుగుతుందంటే అర్థం ఏంటి, ప్రతి దాంట్లో కూడా 400 గ్రాములు పెరుగుతుందని. అవునా, ప్రతి దాంట్లో కూడా 400 పెరుగుతుంది. రైట్, ఇక్కడ ప్రతి దాంట్లోనూ పెరుగుతుంది. అంటే ఇక్కడ 24 మంది ఉన్నారు, నెక్స్ట్ 25 మంది ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా పెరుగుతుంది. ప్రతి దాంట్లో పెరుగుతుందంటే కొత్తగా వచ్చిన దాంట్లో ఎంత పెరుగుతుంది, 25 మందిలో కూడా పెరుగుతుంది. అంటే 25 మంది ఇంటూ 400 గ్రామ్స్. ఎందుకు 25 మందికి యాడ్ చేయాలి అంటే మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఇక్కడ కొత్తగా వచ్చేదానికి 400 గ్రాములు పెరుగుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది అంటే ఇందులో ప్రతిదానికి యాడ్ అవ్వాలి. మరి 24కి యాడ్ అవుతుందా 25కి యాడ్ అవుతుందా అంటే ఇక్కడ ఏమవుతుంది, 25కి యాడ్ అవుతుంది. ఎందుకు, కొత్తగా 400 కలిసిందంటే కొత్త దాంతో కలిపి 400 గ్రాములు కాబట్టి 25 కూడా యాడ్ అవుతుంది. 25 ఇంటూ 400 ఎంత అవుతుంది, ఇక్కడ 10 కేజీ యాడ్ అవుతుంది. అవునా, రైట్. అట్లాగే ఈ 25 మెంబర్స్ కి 400 గ్రామ్స్ గాని పెరగకపోతే యావరేజ్ ఎంత, 35 కేజీస్. అంటే ఇక్కడ 35 కేజీ, రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 45 కేజీ. ఇది జస్ట్ టెక్నికల్ ఓరియంటెడ్ అండి, షార్ట్ కట్ రూపంలో జస్ట్ ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే కనుక చాలా ఇది ఇంత ప్రాసెస్ మనం చేయాల్సిన అవసరం ఉన్నది దీంట్లో, ఈ కాన్సెప్ట్ లో. ఇది ఈ కాన్సెప్ట్ సంబంధించి ఇది 3వ క్వశ్చన్ మనం చూడడం. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి, ఏం లేదు. 24 వాటికి 35,000 గ్రాములు అయితే 25కి 400 గ్రాములు పెరుగుతుంది. 25కి 400 గ్రాములు పెరుగుతుంది అంటే ఎంత పెరుగుతుంది, 10 కేజీ పెరుగుతుంది. 400 పెరగకపోతే 25కి ఎంత ఉండాలి, యావరేజ్ 35 ఉండాలి. కాబట్టి 35 ప్లస్ 10 అంటే 45. ఈ 45 కేజీస్ ని మనం రీచ్ అవ్వాలి. ఎప్పుడు రీచ్ అవుతాం, ఇక్కడ టీచర్ ని యాడ్ చేస్తే గనక ఆ 45 కేజీస్ ని మనం రీచ్ అవ్వగలం.
అంటే టీచర్ వయసే టీచర్ తాలూకు వెయిటే ఈ 45 kgs అన్న విషయం మనం గమనించాలి. రైటా? రైట్.